అందరికీ జై శ్రీ గణేష, జై శ్రీరామ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహేష్ మండల వ్లాగ్స్. సో మొత్తానికైతే నేను మళ్ళీ హైదరాబాద్ బడా గణేష్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఆగస్టు 13, 2024కి సంబంధించిన అప్డేట్ అనమాట. సో నిన్న ఆఫ్టర్నూన్ నుంచి ఈ రోజు ఆఫ్టర్నూన్ వరకు స్వామివారి దగ్గర ఏమేమి అప్డేట్స్ ఉన్నాయి దగ్గరికి వెళ్ళి అయితే మీకు డీటెయిల్ అయితే ఒక్కొక్కటి జూమ్ చేసి అయితే చూపిస్తా. ఎవ్వరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. మంచి అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో అదేవిధంగా ఎవరైనా మన ఛానల్ కొత్త వస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే పాతవారు అయితే లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ చేయండి. చాలా ఇంకెందుకు లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదాం. జై శ్రీ గణేష. అందరికీ జై శ్రీ గణేష, జై శ్రీరామ్. ఆగస్టు 13, 2024కి సంబంధించిన అప్డేట్ అనమాట. టైం వచ్చేసి మనకు 2:30 అవుతుంది. సో స్వామివారి దగ్గర మనకి ఏమేమి అప్డేట్స్ ఉన్నాయి సో ఒకసారి మీకు అయితే జూమ్ చేసి క్లియర్గా అయితే చూపిస్తా. సో స్టార్టింగ్ మనం పైనుంచి అయితే చూసేసుకుందాం. స్వామివారికి ఏదైతే పైన తల మీద 7 సర్పాలు ఉన్నాయో అక్కడ నుంచి అయితే మనం చూసుకుందాం ఎంతవరకు వర్క్ జరిగింది. సెకండ్ లేయర్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనకు ఏదైతే 7 సర్పాలు ఉన్నాయో బ్యాక్ సైడ్ కూడా మనకు సెకండ్ లేయర్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. అంటే పాములకు వెనక సైడ్ అనమాట. సో అదేవిధంగా స్వామివారికి కొంచెం కిందికి చూసుకుంటే మన కిరీటం వర్క్ కావచ్చు. అదేవిధంగా స్వామివారి ఫేసెస్ చూసుకోవచ్చు మీరు. మనకి ఇటు సైడ్ మనకు లెఫ్ట్ సైడ్ కావచ్చు, అదే రైట్ సైడ్ కావచ్చు. బ్రహ్మదేవుడు, విష్ణు, అదేవిధంగా శివుడు. సో ఈ ముగ్గురు దేవుళ్ళకైతే థర్డ్ లేయర్ అయితే ఫేస్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. సో అదేవిధంగా ఇక్కడ మనకు స్వామివారికి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకు పార్వతీదేవి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి ఆల్మోస్ట్ అమ్మవార్లకు కూడా మనకు ఫేస్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట. సో అదేవిధంగా ఒకసారి మీరు తొండం దగ్గర కూడా చూసుకోవచ్చు. ఈరోజు మార్నింగ్ అయితే వర్షం పడి ఉండే. సో వర్షం వల్ల మరి ఆ విధంగా పచ్చిగా కొంచెం ఒక సైడ్ నల్లగా ఒకసారి తెల్లగా అయితే కనిపిస్తుంది చూడండి. సో మన స్వామివారి బాడీ కలర్ వచ్చేసి సో కొంచెం వర్షం పడడం వల్ల ఆ విధంగా అయిందా, లేకపోతే మనకు లేయర్ కోటింగ్ అనేది జరిగిందనమాట ఇంతకుముందు కూడా. సో అన్నవాళ్ళు అక్కడక్కడ వర్షం పడితే దాన్ని మళ్ళీ ఒకసారి సాఫ్ట్గా అయితే చేయడం అయితే జరిగింది. సో మీరు చూసుకోవచ్చు ఒకసారి స్వామివారి తొండం దగ్గర కావచ్చు. అదేవిధంగా స్వామివారి ఫేస్ చూడండి. స్వామివారి కళ్ళు కానీ, స్వామివారి దంతాలు కానీ, స్వామివారి ఐస్ కానీ సో చాలా అంటే చాలా నీట్గా క్లియర్గా అయితే కనిపిస్తున్నాయి. ఆల్మోస్ట్ థర్డ్ లేయర్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. సో కొంచెం కిందికి చూసుకున్నట్టయితే మనం స్వామివారికి ట్రంక్ ఉంది చూడండి. తొండం దగ్గర కూడా వర్క్ అయితే కొంచెం జరిగిందనమాట. సో అదేవిధంగా మనకు స్వామివారి ఆశీర్వదించే చేయి ఉంది చూడండి. అది కూడా మనకి ఇంతకుముందే థర్డ్ లేయర్ అయితే అన్నవాళ్ళు అయితే అది కూడా వర్క్ కంప్లీట్ చేసేసారు. స్వామివారు ఆశీర్వదించే బ్యాక్ సైడ్ అయితే మనకు ఏవైతే 6 చేతులు ఉన్నాయో అక్కడ ఆయుధాలు కూడా మనకు వర్క్ అయితే జరిగిందనమాట. అంటే థర్డ్ లేయర్ వర్క్ కూడా జరిగిందనమాట. సో చూసుకోవచ్చు మీరు ఏ విధంగా చేశారనేది. ఒక చేతిలో కమలం పువ్వు, ఒక చేతిలో త్రిశూలం, ఒక చేతిలో మనకు తాళపత్ర గ్రంథాలు, ఒక చేతిలో మనకు గొడ్డలి. సో ఈ చేతిలో చూసుకోవచ్చు మనకు లెఫ్ట్ సైడ్లో కూడా ఆల్మోస్ట్ గద వచ్చింది, తాళపత్ర గ్రంథం, అదేవిధంగా వీణ, సో మనకు కమలం పువ్వు. సో ఇవన్నీ వచ్చేసినావు అన్న. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు అదేవిధంగా స్వామివారికి ఏ చేతిలో లడ్డు చూడండి. లడ్డు చేయి నిన్న మనకు వర్క్ అయితే జరగలేకుండే. అక్కడ చేతి దగ్గర అయితే కొంచెం చెయ్యి అయితే బాగాలేకుండే. సో ఈరోజు అయితే దాన్ని ఒక షేప్ అనేది తీసుకొచ్చారు అనమాట. సో మీరు కరెక్ట్గా గమనించినట్లయితే మనకు చేయి చూడండి ఆల్మోస్ట్ క్లియర్ అయితే కనిపిస్తుంది. సో అదేవిధంగా స్వామివారి బుజ్జ దగ్గర చూసుకున్నట్టయితే మనం సో స్వామివారి బుజ్జ దగ్గర కూడా మనకు ఫినిషింగ్ వర్క్ అయితే జరిగింది. సో థర్డ్ లేయర్ వర్క్ లాగా అన్నవాళ్ళు అయితే చేశారు. అదేవిధంగా కింద స్వామివారికి బెల్ట్ ఉంది కదా, ఆ బెల్ట్ దగ్గర కూడా మనకు ఇంతకుముందే మనకు వర్క్ అయితే చేసారు. అన్నవాళ్ళు ఇప్పుడైతే కిందికి అయితే దిగేశారనమాట. సో మనకు అన్నవాళ్ళు అయితే భోజనం చేయడానికి అయితే వెళ్ళిపోయారు. సో ఒక్కరు కూడా కనిపిస్తలేరు. సో అదేవిధంగా ఇక్కడ స్వామివారి పంచ చూసుకున్నట్లయితే ఇంకా మనకు సెకండ్ లేయర్ వరకే కంప్లీట్ అయిపోయింది. థర్డ్ లేయర్ అయితే కాలేదు. సో మనకు ధోతి చూడండి ఎంత అట్రాక్షన్గా కనిపిస్తుందో మనకు. సో నిన్న బ్లాగ్లో అయితే మొత్తం చెప్పిండే. సో అదేవిధంగా మనకు షాల్వా చూసుకున్నట్లయితే షాల్వా మనకు అదే కోటింగ్ ఉంది, ఫస్ట్ లేయర్ కోటింగే ఉందన్నమాట. సో సెకండ్ లేయర్ కూడా కాలేదు. సో తర్వాత అన్నవాళ్ళు ఆల్మోస్ట్ అయితే ఈ కంప్లీట్ కోటింగ్ అయిపోయినాక సెకండ్ లేయర్ దానికి షాల్వాకనే చేసేస్తారనమాట. స్వామివారి పాదాలు చూసుకోవచ్చు. సో ఇప్పుడైతే మనకు థర్డ్ లేయర్ కోటింగ్ అయితే మనకు శ్రీనివాస కళ్యాణంలో జరుగుతుంది, బాలారాముడు కూడా జరుగుతుందన్నమాట. సో లేట్ చేయకుండా అయితే మనం ఒకసారి దగ్గరికి వెళ్ళి అయితే మొత్తం అయితే చూపించేస్తా. సో దగ్గరికి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. సో మనం ఫస్ట్ అయితే నేను ఎప్పుడు డొనేషన్ కౌంటర్ అయితే చూపిస్తా. ఎందుకంటే ఇక్కడనే మనకు స్కాన్ చేస్తారనమాట చాలామంది. మనకు ఉండిలో కూడా అమౌంట్ వేసుకోవచ్చు మనకు హైదరాబాద్ బడా గణేషునికి అయితే. సో ఇక్కడ చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళకి అయితే ఇక్కడ మనకు డొనేషన్ చేయొచ్చు. మన గణేషన్ పోస్టర్ చూసుకోవచ్చు. ఇక్కడ శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతి పోస్టర్ అనమాట. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూపించడానికి నేను చూపిస్తున్నా. సో అదేవిధంగా నిన్న నైట్ అయితే ఇక్కడ సేవ్ హిందూస్ ఇన్ బంగ్లాదేశ్, మనకు బంగ్లాదేశ్లో అయితే మనకు హిందువుల మీద సో చాలామంది దాడులు చేస్తున్నారు అనమాట. సో అందుకు నిరసనగా అయితే ఇక్కడ బ్యానర్ పెట్టేసి నిన్న అన్నవాళ్ళు అయితే రాజ్ కుమార్ అన్నవాళ్ళు అయితే ఇక్కడ మనకు నిరసనకారంగా మద్దతు తెలపడం జరిగింది మన హిందువులకు.
హిందువుల మీద జరిగే దాడులకు. సో అందుకు ఇక్కడ నిన్న నైట్ అయితే వేసారు. సో అందుకు బ్యానర్ అయితే ఇక్కడ పెట్టేశారు చూడండి. సో ఇక్కడ చూడండి అన్న ఏ విధంగా దొక్కుతున్నాడో. సో అదేవిధంగా ఇక్కడైతే మనకు శ్రీనివాస కళ్యాణ మండపం ఏదైతే ఉందో ఇక్కడైతే థర్డ్ లేయర్ వర్క్ మట్టి వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి. కంప్లీట్గా అయితే మనకు అనిపిస్తుంది చూడండి ఇక్కడ అన్న వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారో. ఇంకా అక్కడక్కడ స్వామివారికి ఆల్మోస్ట్ పైనుంచి ఏదైతే మనకు నడుము భాగం ఉందో అక్కడ వరకు అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. మెయిన్గా మనకు విష్ణుమూర్తికి సో మధ్యలో ఇంద్రుడు ఉన్నాడు. సో మనకి ఇక్కడ లక్ష్మీదేవత అమ్మవారు అనమాట. సో అదేవిధంగా లక్ష్మీదేవత అమ్మవారి చేతిలో చూడండి పూలమాల దండ కూడా పట్టుకున్నారు చూడండి అక్కడ. సో అదేవిధంగా అమ్మవారి చేతిలో కూడా మనకు అక్కడ పువ్వు అయితే వచ్చింది చూడండి. అదేవిధంగా అమ్మవారి ఫేస్ చూసుకున్నట్టయితే మనకు ఆ బొట్టు చూడండి తిలకం కానీ మనకు అమ్మవారి కిరీటం కానీ ఆ కళ్ళు ఆ మూతి ఆ ఫేస్ చాలా అంటే చాలా క్లియర్గా అయితే అన్నవాళ్ళు మంచిగా తీర్చిదిద్దడం అయితే జరిగిందనమాట. సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు వీరభద్రుడు సేమ్ యాస్టీస్గా ఏ విధంగా ఉన్నాడో సేమ్ అదే విధంగా అయితే రావడం అయితే జరిగింది. మనకు స్వామివారికి ఒక హెయిర్ కూడా చూసుకోవచ్చు, పైన కిరీటం కూడా చూసుకోవచ్చు. అదేవిధంగా వీరభద్రుడికి సేమ్ మనకు ఆ గడ్డం కానీ సో అదేవిధంగా బ్యాక్ సైడ్ మనకు హెయిర్ కానీ చాలా అంటే చాలా మంచిగా జోగ్రాఫర్గా అయితే చేస్తున్నారు అనమాట. ఆ ముగ్గులో కూర్చొని చేస్తున్నారు చూడండి. మనకు స్కై బ్లూ కలర్ టీ షర్ట్ వేసుకొని జోగ్రాఫర్ గారు అయితే చేస్తున్నారు చూడండి. సో ఇక్కడ చూడండి ఇక్కడ మనకు. సో అదేవిధంగా ఇక్కడ మండపం మనకు ఏదైతే దర్బార్ మండపం ఉందో ఇక్కడ చూడండి రైట్ సైడ్ దర్బార్ మండపానికి అయితే ఇంకా జాలి వరకు అయితే కాలేదు. సో ఇదైతే జాలి వరకు అలాగే ఇంకా మిగిలింది. సో ఆల్మోస్ట్ చిన్న చిన్న మేజర్ వరకు ఒక తొందరనే అయిపోతుంది. కాకపోతే కొంచెం ఫస్ట్ ఆఫ్ ఆల్ విగ్రహాలకైతే ఫినిషింగ్ వర్క్ అయిపోయినాక చేస్తారో లేకపోతే మరి ఏమో తెలియదు. సో అన్నవాళ్ళు అయితే ఫస్ట్ అయితే థర్డ్ లేయర్ వరకు అయితే స్టార్ట్ అయిపోయింది. సో నడుము భాగం వరకు అయితే కంప్లీట్ అయిపోయింది. సో అమ్మవారికి అయితే ఇంకా కొంచెం కాలేదు. సో అమ్మవారికి ఫేస్కు హ్యాండ్స్కి అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. సో ఈ రైట్ సైడ్ మండపంలో వచ్చేసి మనకు సో ఇది. సో అదేవిధంగా మనం నెక్స్ట్ మనకు బాలారాముడి దగ్గర యూజ్ చేసుకుందాం. సో బాలారాముడికి కూడా మనకు ఆల్మోస్ట్ థర్డ్ లేయర్ వరకు అయితే వేస్తున్నారు. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకు స్వామివారికి ఏదైతే బ్యాక్ సైడ్ మనకు ఒక దర్బార్లకు వస్తాయి చూడండి. సో ఒక ఆర్చ్ సో ఈ విధంగా వస్తారనమాట. అంటే ఈ దాని మీదనే మనకు దశావతారాలు ఆ విగ్రహమూర్తులు అయితే వస్తారనమాట. ఇక్కడ హనుమంతుడు వస్తాడు, అటు సైడ్ గరుడుమంతుడు వస్తాడు. సో మధ్యలో మనకు దశావతారాలు సంబంధించిన దేవుళ్ళు అయితే వస్తారనమాట. అంటే మత్స్య అవతారం కావచ్చు, కూర్మ అవతారం కావచ్చు, ఆంజనేయుడు ఇంకా చాలా కృష్ణుడు చాలా వస్తాయన్నమాట ఇట్లా దశావతారాలు. సో అదేవిధంగా ఒకసారి చూసేసుకుందాం. ఇంకా మనకు బాలరాముడు అయితే సెకండ్ కోటింగ్ లేయర్ మీదనే ఉన్నాడు అనమాట. సో థర్డ్ కోటింగ్ అయితే మనకు జరిగితే మాత్రం ఆల్మోస్ట్ అయితే క్లియర్గా అయితే కనిపిస్తాడు మనకు ఏ విధంగా అయోధ్య రామ మందిర్లో ఉన్నాడో. సో ఆ విధంగా అయితే మనకు బాలరాముడు అయితే రెడీ అయిపోతాడు అనమాట. రామ్లల్లా అంటారు చాలామంది, బాలరాముడు అంటారు. సో అదేవిధంగా స్వామివారి చేతిలో బాణం చూసుకోవచ్చు. వీళ్ళు ఫినిషింగ్ థర్డ్ కోటింగ్ అయిపోతే చాలా అంటే చాలా క్లియర్ అయితే కనిపిస్తాడు. సో అదేవిధంగా మనం బ్యాక్ సైడ్ కూడా చూసేసుకుందాం. అంటే ఆర్చ్కు బ్యాక్ సైడ్ పక్కనే ఉంటుంది మనకు ఒక కొండలాగైతే చూడండి ఇక్కడ పర్వతాలకైతే ఉన్నాయి. సో ఇక్కడ మనకు అదేవిధంగా మనకు అక్కడ చూసుకోవచ్చు మీకు బ్యాక్ సైడ్లో మనకు అక్కడ ఇంకా జాలి వరకు ఉంది చూడ మనకు బ్యాక్ డ్రాప్లో స్వామివారి గణేషన్ బ్యాక్ డ్రాప్లో అయితే అక్కడ జాలి వరకు ఉంది కదా. ఇంకా అది దానికి మాత్రం మట్టి పెట్టలేదు. సో అది ఒక చిన్న పెండింగ్ వర్క్ ఉంది, నిన్న కూడా చెప్పాను. సో ఇప్పుడు కూడా ఇంతవరకు కూడా కంప్లీట్ కాలేదు. సో ఆల్మోస్ట్ అయితే మనకు ఏదైతే స్వామివార్లకు థర్డ్ లేయర్ ఉందో ఆ థర్డ్ లేయర్ వరకు అయితే చేస్తున్నాం అనమాట. సో అదేవిధంగా స్వామివారి పాదాలు చూసుకుందాం. సో ఒకసారి స్వామివారి పాదాలు చూపిస్తా. అదేవిధంగా స్వామివారి ధోతి చూసుకోవచ్చు మీరు. స్వామివారి పంచ చాలా అంటే చాలా అట్రాక్షన్గా ఉంది చూడండి. సో గీతలు ఆ విధంగా ఏ విధంగా అన్నవాళ్ళు ఒక తీర్చిదిద్దారనమాట అందంగా నీట్గా క్లియర్గా. సో పై వరకు చూసుకోవచ్చు మీరు ఏ విధంగా తయారైపోయిందో మనకు. సో ఒక్కసారి మనకు థర్డ్ లేయర్ కంప్లీట్ అయిపోతే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే మనకు ధోతి వర్క్ అనేది కనిపిస్తుంది. 2024లో చాలా అంటే చాలా యూనిక్ అనమాట. సో స్వామివారి ధోతి ప్రతి ఇయర్ అది అట్రాక్షన్ అనమాట. సో అదేవిధంగా మనకి ఇక్కడ మూషికరాజు అనమాట. ఇంకా మనకు మూషికరాజు థర్డ్ లేయర్ కంప్లీట్ కాలేదు. సో అదేవిధంగా ఎవరైనా రాహుకేతులు చూడని వాళ్ళు చూడు సైడ్ కూడా రాహుకేతుల వరకు ఎంతవరకు వచ్చింది వర్క్ అనేది నేను చూపిస్తాను చూడండి. సేమ్ అదే విధంగా ఉందన్నమాట. మనకు సెకండ్ లేయర్లోనే ఉన్నాడు. ఇక్కడ రాహుకేతులు కూడా చూడొచ్చు మీరు. సో అదేవిధంగా మనం సైడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా మనకు గుట్టలు అయితే వచ్చేసినాయి. సో కొండలు. సో దీనికి కూడా మనకు ఏం మేజర్ వర్క్ కాలేదు. సో బ్యాక్ సైడ్లో కూడా కాలేదన్నమాట, జాలి ఉంది. సో అదేవిధంగా మనకు అక్కడ కూడా మట్టి పెట్టేస్తారు. సో కొంచెం అయితే పెట్టారు చూడండి. మెయిన్గా గోనె సంచులతో ఆ విధంగా పెట్టేసి తర్వాత మట్టితో అయితే ఒకసారి లేయర్ అయితే వేస్తారు. మనకి ఏదైతే షాల్వా చూస్తున్నారో మీరు ఇక్కడ షాల్వా సేమ్ ఫస్ట్ మట్టి అయితే పెట్టేశారు. సో ఇంకా ఎందుకంటే ఆ లేయర్ పైనుంచి తీసుకొస్తున్నారు కాబట్టి తర్వాత నెక్స్ట్ అయితే స్వామివారి పాదాల వరకు థర్డ్ లేయర్ కంప్లీట్ అయిపోయినాక నెక్స్ట్ అయితే షాల్వా అనేది చేసేస్తారనమాట.
లెఫ్ట్ సైడ్ మనకి ఏదైతే మండపం ఉందో శివపార్వతుల కళ్యాణం ఇక్కడ కూడా చూపిస్తా. ఇక్కడ అయితే మనకు అన్నవాళ్ళు ఈరోజు మార్నింగ్ కూడా ఫుల్ వర్షం వచ్చిండే, సో అందుకని చెప్పేసి ఇక్కడ మనకు కవర్ అయితే అడ్డం పెట్టేశారు. సో నేను చూపించే ప్రయత్నం చేస్తాను చూడండి. సో స్వామివారికి అయితే ఇంకా వర్క్ అయితే థర్డ్ లేయర్ అయితే కాలేదన్నమాట. సో చూసుకోవచ్చు ఒకసారి. అప్డేట్ ఏం లేదు ఇక్కడ. సో మనకు లెఫ్ట్ సైడ్ మండపంలో సేమ్ ఏ విధంగా రెడీ చేసి పెట్టారో ఆ విధంగానే సెకండ్ లేయర్లోనే అయితే మనకు ఉన్నాడు అనమాట. సో థర్డ్ లేయర్ కంప్లీట్ అయిపోతే మనకి ఈ విగ్రహమూర్తులు కూడా కంప్లీట్ అయిపోతాయి అన్నమాట. నేను బ్యాక్ సైడ్ కూడా చూపించేస్తా. సో బ్యాక్ సైడ్ కూడా ఎంతవరకు వచ్చినాయి వర్క్ అనేది. సో అదేవిధంగా మనం బ్యాక్ సైడ్ కూడా మనకు ప్రతి ఒక్కరు ఆంజనేయుని కూడా చూపించు అంటున్నారు. సో ఎంతవరకు వర్క్ అనేది సో చూద్దాం. ఇక్కడ స్వామివారికి అయితే మొత్తం డై అయితే పెట్టేశారు. అబ్బా ఇక్కడ డై పెట్టేశారు చూడండి స్వామివారికి. సో స్వామివారికి డై పెట్టేసి విధంగా పెట్టేశారు అనమాట. సో చూసుకోవచ్చు ఇక్కడ. సో ఇప్పుడు మనకు డై పెట్టేశారు కాబట్టి క్లియర్ అయితే మనకు కనిపించాడు మనకు ఆంజనేయుడు. సో చూసుకోవచ్చు. సో మనకి ఈ విగ్రహం వచ్చేసి నగర్ వెళ్ళిపోతుందని చెప్తున్నారు. సో టెంపుల్కో ఎక్కడనో పంపిస్తారని అంటున్నారు. ఇక్కడనే మినీ కనెక్షన్ కూడా అన్నవాళ్ళు మనకు వెల్డింగ్ నాగబాబు టీం అన్నవాళ్ళు కూడా ఇక్కడనే రెడీ చేసి అయితే పంపిస్తారనమాట. సో అదేవిధంగా స్వామివారి బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు మీరు. ఆల్మోస్ట్ వైట్గా ఫినిషింగ్ వర్క్ ఏ విధంగా జరిగిందో మనకు బ్యాక్ సైడ్ చూడండి. లప్పం పెట్టేసి ఈ విధంగా అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. సో ఒకసారి సైడ్ నుంచి కూడా పై దాకా చూపిస్తాను చూడండి మీకు స్వామివారికి ఏ విధంగా రెడీ అయిపోయింది అనేది. సో అన్నవాళ్ళు అయితే ఇప్పుడు ఇంకా అక్కడ లంచ్ అయితే చేస్తున్నారు. సో చూసుకోవచ్చు మీరు. సో అందరూ అయితే మనకు లంచ్ చేయడానికి వచ్చారనమాట. ఈ వ్లాగ్లో వచ్చేసి ఈరోజు వచ్చేసి అప్డేట్ ఇదే అనమాట. సో మీకు అయితే ఈ వ్లాగ్ నచ్చేది అనుకుంటున్నాను. సో చూసిన ప్రతి ఒక్కరు అయితే ఒకసారి లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అందరికీ. జై శ్రీ గణేష, జై శ్రీరామ్.